ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే వెళ్ళాలా అండి? వెళ్ళాలి. ఈ మాత్రం మన అమ్మాయిని అల్లుడు గారిని చూసుకునే అదృష్టం దక్కిందని తృప్తిపడి వెళ్ళాలి. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామమ్మా. సరే నాన్న. జాగ్రత్త అమ్మా. ఇదిగో, ఈసారి మన దేశానికి వస్తే కనీసం 2 నెలలు నువ్వు అల్లుడు గారు మన ఊళ్ళో ఉండాలి, సరేనా? అలాగే నాన్న. రేపు దాని కడుపు పండితే పురిటికి మన దగ్గరికి రావాలి కదండి. సరే, ఇలా మాటలు చెప్తూ ఉంటే మన ఊరి బస్సు వెళ్ళిపోతుంది. మీకు ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుందేమో. వస్తా. అమ్మా, జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త తల్లి. లక్ష్మి ఏది? ఎక్కడుంది? గుడి మొత్తం తిరిగినా ఇదెక్కడా కనిపించలేదేంటి? అసలు ఇదెక్కడుంది? సహస్ర, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, మనం ఇటువైపు వెతుకుదాం. మావయ్య, నేను మీకోసం క్యాబ్ బుక్ చేశాను, అటువైపు వెళ్దాం. రండి. సరే అండి, జాగ్రత్త. రండి. లక్ష్మి! మా అక్కెవరికి చెప్పకుండా ఎందుకొచ్చావే? చెప్పా పెట్టకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. ఏయ్, నిన్నే. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో చెప్పమని అడిగితే పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సహస్ర, గుళ్ళ ఎందుకు? ఇక్కడ ఎవరైనా వింటారు. తన ఇంటికి తీసుకుని వెళ్దాం. ఏయ్, దానికి నా మొషినా లేకపోతే నీకు నా మొషినా? అక్క, నలుగురిలో ఎందుకు అక్క గొడవ చేస్తావు? నేను గొడవ చేయట్లేదే. తనిక్కడికి ఎందుకు వచ్చింది, దానికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వచ్చిందో చెప్పమను చాలు. నాకు కోపం తెప్పించొద్దు. మర్యాదగా నిజం చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భర్త కోసం పూజ చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అదే విషయం ఇంట్లో ఏ ఒక్కరికి చెప్పకుండా ఎందుకు వచ్చావ్? నిన్నేనే
ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్దామని అనుకున్నాను, కానీ అప్పటికే ఎవరూ లేవలేదని చెప్పకుండా వచ్చేసాను. అక్క, ఇది అబద్ధం చెప్తుంది, ఇదేదో నిజం దాస్తుంది. అక్కడ మదన్ నిన్ను చేసుకోవటానికి సిద్ధపడితే మొన్న విషం తాగావు. ఇవాళ నీ భర్త పేరు మీద పూజ చేయిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్పవే, ఏంటి దిక్కులు చూస్తున్నావు? సమాధానం రావట్లేదా లేదా చెప్పలేకపోతున్నావా? అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చేటప్పటికే తను పూజలో ఉంది. కాసేపు ఆగితే తనతో పాటు నేను కూడా ఇంటికి వచ్చేసేవాడిని కదా. అసలు తను ఇక్కడే ఉందని నీకెలా తెలుసు విహారీ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అర్జెంట్ గా మీటింగ్ ఉందని వెళ్తున్నానన్నావు కదా, ఇక్కడికి ఇంత దూరం ఎలా వచ్చావు బావా? లేక అదే నిన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందా? వదినా, ఏంటా మాటలు, ఏంటా ప్రశ్నలు? ఏమాత్రం పొంతం లేని సమాధానాలు, అర్థం కాని మాటలు వింటే ఇలాగే అనుమానాలొస్తాయి. ఏంటి విహారీ, ఏం మాట్లాడవు? అత్తయ్య, లక్ష్మి ఇక్కడున్న నా ఫ్రెండ్ సత్య చూసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అవునండి, నేను లక్ష్మిని చూసి ఫోన్ చేశాను. విహారీ ఇక్కడికి వచ్చాడు. అరే సత్య, అర్జెంటుగా నువ్వు... సరే, నువ్వు త్వరగా వచ్చారా. అక్క, నీ అనుమానాలు మాటలు చాలు. లక్ష్మి, పద వెళ్దాం. అమ్మా, అంత పెద్ద పూజ చేసి స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారేంటమ్మా? తీసుకోండి. తన పూజకే వచ్చింది సహస్ర. ఇప్పటికైనా అర్థమైంది కదా, పదండి ఇంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.